హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలోని వికలాంగులకు, దివ్యాంగులకు సంబంధించి గుడ్ న్యూస్. ఏపీలోని వికలాంగులకు, దివ్యాంగులకు సంబంధించి ఇంద్రధనుస్సు అనే కొత్త పథకం అయితే ప్రారంభించబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా దివ్యాంగుల ప్రత్యేక బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తాము అని చెప్పి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అయితే చెప్తున్నారనమాట. అలానే ఇక్కడ మనకు ముఖ్యంగా ఉచితంగా మోటార్ బైక్స్ అండ్ త్రీ వీలర్స్ అయితే పంపిణీ చేయబోతున్నారండి. సో వీటికి సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చాయి. వీడియోలోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో వికలాంగులకు, దివ్యాంగులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేటివి మీకు వివరంగా తెలియజేయబడతాయి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఒకసారి ఇక్కడ చూడండి, మనకు న్యూస్ పేపర్లో కూడా పబ్లిష్ కావడం జరిగిందనమాట ఈ ఇన్ఫర్మేషను. సో దివ్యాంగుల ప్రత్యేక బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తాం. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల శాఖ మంత్రి డాక్టర్ డోలా అని చెప్పి ఇక్కడ మనకు చెప్పారు చూడండి. ఇందులో పూర్తి వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే, రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి దివ్యాంగుల ప్రత్యేక బ్యాక్లాగ్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరంజన్ స్వామి అయితే తెలియజేశారనమాట. ప్రకాశం జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి దివ్యాంగుల ప్రత్యేక బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేశారు. ఉద్యోగాలు పొందిన నలుగురికి మంత్రి క్యాంపు కార్యాలయంలో ఉత్తర్వులు అందించారన్నమాట. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివ్యాంగులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా 1750 త్రీ వీలర్ మోటార్ బైక్స్ మార్చి నెలలో పంపిణీ చేయనున్నట్లు తెలియజేశారు. వీల్ చైర్లు, సహాయ పరికరాలు, విద్యార్థులకు ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు అందజేయనున్నట్లు వివరించారు. దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంద్రధనుస్సు కార్యక్రమాన్ని అయితే తీసుకొచ్చారని కొనియాడారనమాట. బడ్జెట్లో దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కూడా తెలియజేశారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యంతో పాటు అన్ని బస్టాండ్లో వీల్ చైర్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టనున్నామని చెప్పి చెప్తున్నారు. ప్రకాశం జిల్లాలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఒక హాస్టల్ నిర్మిస్తామని కూడా ఆ సందర్భంగా అయితే ఆయన మాట్లాడడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకు మార్చి నెలలో అయితే ఎవరైతే గతంలో ఈ యొక్క దివ్యాంగులకు, వికలాంగులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉచిత త్రీ వీలర్ మోటార్ బైక్స్ మరియు వీల్ చైర్లు, సహాయ పరికరాలకు మరియు ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్కి సంబంధించి దరఖాస్తు పెట్టుకొని ఉన్నారో వారికి సంబంధించి అయితే మార్చి నెలలో అయితే పంపిణీ చేస్తామని చెప్పి క్లియర్గా అయితే చెప్పారనమాట. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలకు అమలవుతున్నటువంటి ఫ్రీ బస్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ని కూడా ఇంద్రధనుస్సు కార్యక్రమం ద్వారా మగవారికి కూడా, దివ్యాంగులు, వికలాంగుల కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి ఉచితంగా బస్సు సౌకర్యం అనేది కల్పించబోతున్నట్లు తెలుస్తోంది. సో ఈ యొక్క టాపిక్ గురించి మనం గత నెలల నుంచి అయితే వింటూనే ఉన్నాము. మగవారికి కూడా ఉచిత బస్సు అనేది లభించడం జరుగుతుంది అని చెప్పి. సో త్వరలోనే మనకు అప్డేట్స్ అనేటివి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలానే ఫ్రెండ్స్, మనకు ముఖ్యంగా ఈ యొక్క దివ్యాంగులు, వికలాంగుల కేటగిరీకి సంబంధించి ప్రత్యేకమైన బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్తున్నారనమాట. సో ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఒక 4 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయగా దరఖాస్తులు చేసుకునేటువంటి వారికి ఉత్తర్వులు అయితే జారీ చేసినట్లు ఇక్కడ మంత్రి గారు అయితే చెప్పారు. అదేవిధంగా మనకు బ్యాక్లాగ్ పోస్టులు అనేవి కేవలం ఎస్సీ, ఎస్టీలకే కాకుండా ఇక్కడ విభిన్న ప్రతిభావంతులకు సంబంధించి కూడా పోస్టులు అనేటివి ఉంటాయండి. వాటికి సంబంధించి చాలా తక్కువ క్వాలిఫికేషన్ పెట్టి ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారనమాట. సో మ్యాక్సిమం 5th క్లాస్ టు 7th క్లాస్ అయితే ఉంటాయి. చిన్న జాబ్స్‌కి, అటెండర్ లెవెల్ జాబ్స్‌కి అయితే ఉంటాయన్నమాట. సో ఇక జూనియర్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్ కూడా ఉంటాయన్నమాట ఇందులో. సో వీటి కేటగిరీలో వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే పెడతారు. సో నేను ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియో అయితే పెట్టి ఉన్నానన్నమాట. ఈ యొక్క బ్యాక్‌లాగ్ పోస్ట్‌లో దివ్యాంగులకు సంబంధించి ఎలాంటి జాబ్స్ అయితే ఇస్తారు, ఏ కేటగిరీ వాళ్ళకి ఇస్తారని చెప్పి. సో ఆ వీడియోని కూడా చూడండి, మన ఛానల్ అయితే ఉంది. సో ఈ విధంగా దివ్యాంగులు ప్రత్యేక బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించి మరియు ఉచిత బస్సుకు సంబంధించి, అదేవిధంగా ఈ యొక్క ఉచితంగా పంపిణీ చేసేటువంటి త్రీ వీలర్స్ మోటార్ బైక్స్ మరియు వీల్ చైర్లు, సహాయ పరికరాలు, విద్యార్థులకు సంబంధించినటువంటి ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లకు సంబంధించినటువంటి వివరాలైతే ప్రభుత్వం నుంచి అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. మార్చి నెలలో ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా క్లియర్‌గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందన్నమాట. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకొని రెడీగా ఉండండి. ప్రతిరోజు కూడా మీకు ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేటివి అందించబడతాయి. మా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఇస్తున్నాను. ఎందుకంటే ఏదైనా సమాచారం ముందుగా టెలిగ్రామ్ ఛానల్‌లో ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. తర్వాత మీకు ఉపయోగపడుతుందనుకుంటే ఈ విధంగా వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుందనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో
ముఖ్యంగా పెన్షన్‌లకు సంబంధించిన అప్డేట్ అయితే ఉందన్నమాట. దాన్ని నెక్స్ట్ వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.